తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ విద్యా సంస్థల విద్యార్థులు తమ సత్తా చాటారు. 600 మార్కులకు గాను కేశవనగర్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి జింకల గౌతమ్ తేజ్ 582 మార్కులు సాధించి మిర్యాలగూడ టౌన్ ఫస్ట్గా నిలిచాడు. అదేవిధంగా 579 మార్కులతో మారబోయిన శ్రీనేజ్ కార్తికేయ 575 మార్కులతో తేలుకుంట్ల నవ్యశ్రీ విజయ పతాక ఎగురవేశారు. కృష్ణా కాలనీ శ్రీ చైతన్య విద్యార్థులు కూడా అద్భుత ఫలితాలు సాధించి విజయ డంకా మోగించారు. 2 బ్రాంచుల్లో కలిపి 285 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 550 మార్కులకు పైగా 70 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 200 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి విజయ పతాక ఎగురవేశారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య స్కూల్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం సుధాకర్, ఆర్ఐ సుజిత, అకాడమిక్ కోఆర్డినేటర్ నాగేంద్ర, ప్రిన్సిపాల్స్ శ్రీనివాసాచారి, కుసుమ, ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీను, డీన్స్ ఉపేందర్, నాగరాజు, ఉపాధ్యాయులు బాలాజీ, నాగరాజు, రమేష్, దుర్గాప్రసాద్, సుకన్య, విజయ, విష్ణు, సత్యనారాయణ, హఫీజ్, వరలక్ష్మి, భార్గవి, సురేష్, ప్రశాంత్, శ్రీనివాసరావు, మహేష్, అంజయ్య, ఏవో నాగరాజు తదితరులు అభినందించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. టెన్త్ క్లాసు టౌన్ ఫస్ట్ వచ్చింది. తిప్పుకోండి. తరగతి పరీక్షా ఫలితాలలో మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఫలితాల వివరాలు చూస్తే శ్రీ చైతన్య స్కూల్స్ మిర్యాలగూడ పట్టణంలో 285 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించి అట్టి విద్యార్థులలో 582 మార్క్స్ జింకల గౌతమ్ తేజ్ అనే బాబు మిర్యాలగూడ పట్టణం ప్రథమ స్థానాన్ని సాధించినందుకు ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా 579
575, 574 ఇలా అత్యధిక మార్కులు మన శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినందుకు ఆ ఫలితాల సాధనకు కృషి చేసిన తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో ఈరోజు విడుదలైన ఫలితాలలో 285 స్టూడెంట్స్లో 550 అబవ్ 70 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. 550 అబవ్ మార్క్స్ సాధించారు. అదేవిధంగా 500 అబవ్ 200 మంది విద్యార్థులు 285లో 200 మెంబర్ స్టూడెంట్స్ 500 అబవ్ రిజల్ట్ మార్క్స్ సాధించి పట్నంలో అద్భుత ఫలితాలు సాధించారు. సో ఈ విషయాన్ని మేము ఇక్కడ ప్రెస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విజయాన్ని అందించినందుకు మరొకసారి మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు శ్రీ చైతన్య యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. రీసెంట్గా జేఈ మెయిన్స్లో 300 అవుట్ ఆఫ్ 300 మా శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్కి వచ్చి నెంబర్ 1 పొజిషన్లో నిలిచాము. అదేవిధంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో 582 అనే టౌన్ ఫస్ట్ మార్కుతో శ్రీ చైతన్య ఫస్ట్ ప్లేస్లో నిలిచాము. ఈ 285 స్టూడెంట్స్కి మా ఓవరాల్ జీపీఏ యావరేజ్ వచ్చి 520 అబవ్ వచ్చింది. కాబట్టి నేను మా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి రిజల్ట్ ఫలితాలలో మన శ్రీ చైతన్య విద్యా సంస్థ నుండి 582 హైయెస్ట్ మార్క్స్ ఇచ్చి మన పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించి ఫస్ట్ మార్కులు నిలిచినందుకు మేము మా యాజమాన్యం తరపు నుండి ప్రతి తల్లిదండ్రులకు అదేవిధంగా విద్యార్థులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చేసిన ఎస్ఎస్సి మార్చ్ 2025 ఫలితాలలో మిర్యాలగూడ నందుగల శ్రీ చైతన్య పాఠశాలలో చదివిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాల యందు 582 మార్కులు 600కు గాను 582 మార్కులతో గౌతమ్ అనే ఒక విద్యార్థి మా బ్రాంచ్ నుంచి టౌన్ ఫస్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం విద్యార్థులలో యావరేజ్ పరంగా చూసుకుంటే 520కి పైగా వచ్చిన విద్యార్థుల సంఖ్య చాలా అధికంగా ఉంది. ఈ అద్భుతమైన ఫలితాన్ని సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గౌరవ ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.